లక్ష్మి, జాను, ఇంటి కోడళ్లుగా మీరు దీపాలు వెలిగించండి. ఆగండి. దీపాలు నేను వెలిగిస్తాను. ఇంటి కోడళ్లే దీపాలు వెలిగించాలి. మనీషా, నువ్వెలా వెలిగిస్తావు? మనీషా కూడా మన వంశానికి కాబోయే కోడలక్క. తనింకా కోడలవ్వలేదు కదా దేవయాని. ఈ లక్ష్మి ప్లాన్ చేసి పిల్లలతో అడ్డుకోకపోయుంటే మా పెళ్లి మొన్ననే జరిగిపోయిండేది. ఈరోజు మా పెళ్లి ఆగడం నా తప్పు కాదు. ఆ పెళ్లి జరగలేదు కాబట్టే నువ్వింకా ఈ ఇంటి కోడలు కాలేదు అంటున్నాను. ఇప్పటికీ లక్ష్మే ఈ ఇంటి పెద్ద కోడలు. ఏంటి మిత్ర ఇది? పండక్కి పిలిచి అవమానిస్తారా? ఎందుకేనా నన్ను ఈ ఊరికి రమ్మన్నారు? మామ్, దీపాలు ఎవరు వెలిగిస్తాయండి? మనిషి అని వెలిగించి నువ్వు. అది కాదు మిత్రా, లక్ష్మి ఉండగా మనీషా ఎలా వెలిగిస్తుంది? మావయ్య గారు పర్వాలేదు, దేవుడి కార్యం ఎవరు చేస్తే ఏముంది. మనిషా, నువ్వే వెలిగించు. నేను ఈ ఇంటి కోడల్ని. మీరు కాదమ్మా, లక్ష్మమ్మ గారే ఈ ఇంటి కోడలు. నేను కాబోయే కోడల్ని. మీరెవరమ్మా? ఇంటి కోడలి అని చెప్తున్నాను కదా. మిత్రాబాబు మీ మెళ్ళో తాళి కట్టాడా? లేదు. పెళ్లి కాకుండా మీరు మిత్రాబాబుకి భార్య ఎలా అవుతారు? ఈ ఇంటి కోడలు ఎలా అవుతారు? మా ఫ్యామిలీకి లేని ప్రాబ్లం మీకెందుకు? అమ్మవారి ఖడ్గము ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి లేదమ్మా. ఆ ఖడ్గం మీ ఒక్క ఇంటికే సంబంధించింది కాదు, ఊరంతటికీ సంబంధించింది. ఈ ఇంటి కోడలే ఆ ఖడ్గం తీసుకురావడం ఆనవాయితీ, ఆచారం. దానికి విరుద్ధంగా వెళ్తామంటే అందుకు మేము ఒప్పుకోం. కిందటిసారి లక్ష్మమ్మ చేతుల మీదుగా ఖడ్గ పూజ జరిగింది కాబట్టి ఊరు పచ్చగా ఉంది. మళ్ళీ ఆ అమ్మే పూజ చేయాలి. కాదు కూడదు అంటే ఈ జాతర జరపడం అనవసరం అమ్మా. వస్తే లక్ష్మమ్మ గారితో ఖడ్గం తీసుకురండి, లేదంటే అంతా ఆపేసి మేము వెళ్ళిపోతాం.
మనిష ఆ ఖడ్గం లక్ష్మి చేతికివ్వు. ఇవ్వు మనిషా.